సొంత పార్టీ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజాసింగ్కి మధ్య కోల్డ్ వార్ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి పరోక్షంగా కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై రాజాసింగ్ స్పందిస్తూ కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్నా వారికి చెవులు ఉన్నా వినపడవని, నోరు ఉండి కూడా మాట్లాడలేరని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. రాజాసింగ్ వేదికపై నుంచే కిషన్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.